కోమటిరెడ్డి బ్రదర్స్ పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నడమంత్రపు సిరితో కింద మీద ఆగడం లేదని, కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుందని విమర్శించారు. జిల్లా రాజకీయాల్లో వాళ్లంతా వెధవలు లేరని దుయ్యబట్టారు. కేటీఆర్ పై కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నల్గొండ జిల్లా అన్నదాతలను మోసం చేసి సాగర్ నీళ్లను ఆంధ్రకు అమ్మిన అప్పటి సీఎం వైఎస్ఆర్ వద్ద ముడుపులు తీసుకున్న అవినీతి పరులు కోమటిరెడ్డి సోదరులని విమర్శించారు. వాళ్ళు మధ్య మించినట్టు పదవిని నిలబెట్టుకోవడం కొరకు ఒకడు, పదవిని తెచ్చుకోవడం కొరకు ఒకడు పోటీ పడుతూ ఒక వేట కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దగ్గర నుంచి గుంజుకోవాలని తమ్ముని దగ్గర తమ్ముడు రాకుండా అది నిలబెట్టుకోవాలని అన్న. కేసీఆర్ని ఎవడెక్కువ తిడితే వాడు మనవాళ్ళం అనిపించుకుందామని చెప్పి రేవంత్ రెడ్డిని అయితే వీళ్ళు కాదన్నారో ఆనాడు వాడు 25 కోట్లు పెట్టుకొనుకున్నాడు. ఇది తెలుగు కాంగ్రెస్ చేసిండు, సైకిల్ కాంగ్రెస్ చేసిండు అని మాట్లాడిన వీళ్ళు ఇవాళ పొద్దున్నే పోయి ఇద్దరు పోటీపడి రేవంత్ రెడ్డి బూట్లు ఒకడు గుంజుకొని తుడుస్తున్నాడు అనే విషయం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఆఫీసులో అటెండర్లు చర్చించుకుంటున్నారు. ఇంత గలీజ్ గాన్లు వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. రాజకీయాలని వ్యాపారమయం చేసి దళారీల్లాగా పార్టీ నమ్ముకొని వీళ్ళమ్ముడు పోయి పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని మోసం చేసిన చీటర్సు వీళ్ళు మాట్లాడతారు మా గురించి. ఏ రకంగా 20,000 కోట్లకు ఆనాడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అమ్మి ఎట్లా ద్రోహం